హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు సార్. రేపు ఎవరైనా సినిమా టికెట్ల రేట్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వస్తే, అంటే భారీ ఎత్తున ఖర్చు పెట్టే మీ సినిమా ధరలు కాస్త పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, ఆ సినిమా వాళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళతో ఒక చిన్న వీడియో క్లిప్, అది కూడా డ్రగ్స్ నియంత్రణ అండ్ సైబర్ క్రైమ్ నియంత్రణకు సంబంధించి ఒక 2 నిమిషాల వీడియో క్లిప్ చేసి అది ప్రజలకు రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది సార్. మరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ సార్ ఏ విధంగా ఉందంటారు? ఇది అసలు తెలంగాణ గవర్నమెంట్లో మరి ఎందుకు ఈ ముసలం పుట్టిందో కానీ రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ దగ్గరగానే ఉండేవాడు. అంటే మన చిరంజీవి ఇంటికి రావడం కానీ, ప్రేమగా పలకరించడం కానీ, మన సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం కానీ ప్రేమగా అంతా బాగానే ఉంది. మళ్ళీ ఈ మధ్యలో ఎవరిచ్చిన ఐడియా తెలియదు కానీ మొత్తానికి ఇది ఒక వింత ప్రకటనగా అనిపిస్తుంది నాకు. అంటే నేను గత చాలా కాలం బట్టి సినిమా ఫీల్డ్ని చూస్తున్నవాడుగా చాలా వింత ప్రకటనగా అనిపించింది. అసలు సినిమా వాళ్ళంటే రాజకీయ నాయకుల కంటే చాలా గౌరవించబడేవాళ్ళండి. ముఖ్యమంత్రులతో సైతం రామారావు గారింటికి, నాగేశ్వరరావు గారింటికి భోజనానికి వచ్చేవాళ్ళన్నమాట. వాళ్ళు వచ్చేవారు, వీళ్ళు వెళ్ళేవారు కాదు. ఈరోజు సినిమా వాళ్ళని ఎంత అవమానంగా చూస్తున్నారంటే రాజకీయ నాయకులు చంపేస్తాం, మింగేస్తాం, తరివేస్తాం అన్నట్టుగా చూస్తున్నారు. అంత దిగజారిపోయారు. దానితో ఈ ప్రకటన ఏంటి? రేవంత్ రెడ్డికి ఇంకేం పని లేదా? ఎన్ని పనులు ఉన్నాయి? ఒక పక్క నుంచి ఆయనకేమో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన సినిమా వాళ్ళకి షాక్ ఇవ్వడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సినిమాకి 2 నిమిషాలు నిడివిగల తాలూకు యాడు చేసి ఇవ్వమంటున్నారండి. బట్ ఇక్కడ 2 నిమిషాల నిడివిగల యాడ్కి మహేష్ బాబు ఎన్ని కోట్లు తీసుకుంటాడు? తర్వాత ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకుంటాడు? తారక్ ఎన్ని కోట్లు తీసుకుంటాడు? అర్జున్ ఎన్ని కోట్లు తీసుకుంటాడు? చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటాడు? దాన్ని ఎవరు త్యాగం చేయలేరు కదండి. ఎలాగవుద్ది? 2 నిమిషాలు యాడ్లో నటించాలని అది డబ్బుతో కూడుకున్న పని. అది వాళ్ళ ఎకనమిక్స్. ఇవన్నిటినీ కలుపుకొని వాళ్ళు ట్యాక్సులు పెడుతున్నారు. ట్యాక్సులు కట్టడానికి ఏదైనా ఆదాయం మళ్ళీ ఎడిషనల్గా వస్తే అది అలాగే ట్యాక్స్ పోద్ది అనుకుంటారు. ఏదో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఈయన ఈ మాట చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే అది ఒకవేళ వాళ్ళ యాడ్లో యాక్ట్ చేయకపోయినట్టయితే వాళ్ళు టికెట్లు పెంచుకుంటామంటే వీళ్ళు ఒప్పుకోరట. అది దాన్ని ఒప్పుకోరు అనుకుంటాను. వీళ్ళు ఒప్పుకోరు. తర్వాత రెండవది ఏంటంటే, ఇక్కడ వాళ్ళ రూపంలో ట్యాక్సీలు వస్తున్నాయి. తర్వాత రకరకాలుగా షూటింగ్ పెర్మిషన్ల కోసం ఆదాయాలు వస్తున్నాయి. ఇన్ని వస్తున్నప్పుడు మళ్ళీ ఇది కొత్తగా ఇన్కమ్ని పొందాలనుకోవడం అంటే వాళ్ళకి ఏదో మరి ఏం చేద్దాం అనుకుంటారో వాళ్ళతో 2 నిమిషాలు యాడ్ తీసుకొని ఒకవేళ యాడ్ తీసుకుంటే మాత్రం కొత్తగా ప్రయోజనం ఏంటి? సినిమాల్లో మీరు ఎవరైనా సిగరెట్ కాలుస్తుంటే సిగరెట్ ధూమపానం చేయటం హానికరమని పక్కన వచ్చేస్తుంది బోర్డు. అలాగే తాగినట్టయితే దీని అంటే బ్రాందీ విస్కీ తాగడం నేరం ఇది ఉంటుంది కదా, మద్యపానం హానికరం ఉంటుంది కదా. మరి కొత్తగా ఏం పెడతారు? రక్తపాతాన్ని చూపించినప్పుడు కూడా రక్తపాతం ఏదో నిషేధం అని ఏదో పెడతారు వాళ్ళ కోసం. అవి ఎప్పుడు వస్తుంది కొత్తగా వాళ్ళు చెప్పడం ఏంటి? ఇప్పుడు గిట్కాలు నిషేధించారండి, ఆగుతున్నాయే. ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో గుట్కాలదే ప్రధానమైనటువంటి పాత్ర. స్మాల్ స్కేల్ అంటే పెద్ద పరిశ్రమల కంటే మించిపోయింది ఇది గుట్కా. దీన్ని అరికట్టడం కేంద్రం వల్లే కాకపోయింది. మరి ఎన్ని వేల కోట్లు లంచం కట్టి దాన్ని ఈరోజు ప్రోపగండా చేస్తుంటారు, ప్రజలు తింటున్నారండి. గుట్కాలు తిన్న మగవాళ్ళు అంటే మామూలుగా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు. ఆల్మోస్ట్ 60-70% గుట్కాలు తింటున్నారు కదా. ఎందుకు అరికట్టలేకపోయారు? అందువల్ల వీళ్ళు ఏదో నీతి వాక్యాలు చెప్తే ఎవరండి వింటారు? మద్యం తాగొద్దని చెప్తున్నారు, మానేస్తున్నారా? సిగరెట్ తాగడం హానికరం అంటున్నారు, మానేస్తున్నారా? మరి ఇవన్నీ ఆలోచించుకుని ప్రభుత్వం ముందుకు వచ్చే మాట చెప్పిందంటే మళ్ళీ విమర్శలకు తావు ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఇప్పుడు సపోజ్ చిన్నోళ్ళు ఉన్నారండి, నవదీప్ లాంటి వాళ్ళు, అట్లాంటి ఇప్పుడు ఆయన ఏం పేరు సాయి కుమార్ కొడుకు అది ఇట్లాంటి వాళ్ళని యాక్ట్ చేసి సిమెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడు మనకి మహేష్, తారక్ వీళ్ళందరూ యాక్ట్ చేయమంటే ఎలా యాక్ట్ చేస్తారు? అది ఆలోచించుకోవాలి. యాక్ట్ చేసినా ఒకడు యాక్ట్ చేస్తాడు, వాళ్ళు పెంచమన్నంత పెంచుకోవచ్చా?
మీకు పారామీటర్స్, మీకు ప్రామాణికత అంటూ ఏమి ఉండదా? ఓ దాంట్లో యాక్ట్ చేసేస్తారు అనుకోండి ఎవరు, మేము టికెట్ రేట్ ఇంత పెంచుకుంటామని చెప్పారండి. ఆ పెంచిన రేట్ని ఉంచుతారా, అసలు ఉంచుతారా? జరిగైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రకారంగా ఉంటారా? అంటే మీ ఒక హద్దులు దాటకుండా వాడికి, అంటే ఆ ప్రొడ్యూసర్కి బ్రేక్ ఈవెన్ వచ్చేలాగా పెంచుకుంటే పర్వాలేదు. ఈ మొత్తం దానికి ఇవన్నీ, ఈ గందరగోళం, ఈ ప్రకటనలు అన్నీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కూడా ఒక విసుగు వస్తుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి 2 భాగాలుగా చీలిపోయింది చిత్ర పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర మండలి ఒకటి ఉంది, తెలంగాణ చలనచిత్ర మండలి ఒకటి ఉంది. 2గా మామూలుగా అంటే ఓవరాల్గా చీలిపోయింది. రేపొద్దున విశాఖపట్నం రమ్మంటున్నాడు చంద్రబాబు, దాన్ని శాటిలైట్ సిటీగా మార్చానంటున్నాడు. కోరుకున్నోరికి కోరుకున్నంత స్థలం ఇస్తాడు స్టూడియో కట్టడానికి. మరి విశాఖపట్నం ఉంటే సీషోరు, అందమైన ప్రాంతం, వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? మీకు హైదరాబాద్కి వచ్చేటువంటి ఆదాయం మీకు ఎంత పడిపోతుంది, ఎన్ని లక్షల కోట్లు పడిపోతుందో ఆలోచించాలి కదా. అందువల్ల ఇది రేవంత్ రెడ్డి పిలుపు మాత్రం సమంజసమైంది కాదు అని నాకు అనిపిస్తుంది. సినిమా వాళ్ళ ద్వారా డ్రగ్స్ పైన ఒక అవగాహన, సైబర్ క్రైమ్ నేరాలపైన ఒక అవగాహన ప్రజల్లో కల్పించాలి అన్న ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయడం మంచిది అని కొంతమంది అభిప్రాయం పడుతున్నారు సార్. దానిపై సైబర్ క్రైమ్ ఉందండి, ఎన్ని వందల మందిని పట్టుకున్నారు వాళ్ళు. ఉంది, దిశ చట్టం ఉందండి అక్కడ. ఎన్ని కనీసం ఒక ఇద్దరినైనా వాళ్ళు పట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారా? సంబంధిత పోలీస్ శాఖ ఉందండి, దానికి ఎవరికైనా పట్టుకోవడం జరిగిందా? వాళ్ళకి ఏమైనా మామూలుగా శిక్షలు వేయడం జరిగిందా? సైబర్ క్రైమ్ అంటున్నారు. సినిమాలు నిర్మాణం పూర్తి అవ్వక ముందే క్యాసెట్లు వచ్చేస్తున్నాయి, అంటే మామూలుగా సినిమా వచ్చేస్తుంది. మరి వాళ్ళు సంబంధిత సైబర్ క్రైమ్కి వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. అత్తారింటి దారి వచ్చేసింది కదా, రాజమౌళి చిత్రాలు కొన్ని బయటకు వచ్చేసాయి కదా. వీటన్నిటిలోనూ మీరు పెట్టినటువంటి సైబర్ క్రైమ్ ఏ మేరకు పనిచేసిందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరే పెట్టారు కదా, పనిచేస్తుందని పెట్టారు కదా, పనిచేసిందా? అందువల్ల సినిమా అన్నది ద చీపెస్ట్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇప్పుడంటే కొంచెం 200, 300 కానీ అప్పుడు టికెట్ ఎంత, 10 పైసా బేడ అనా టికెట్లతో. అనా బేడ అంటే మీకు తెలియదు, ఎవరికి తెలీదు. పావలా అన్నా తెలియదు మీకు, 50 పైసల నుంచి తెలుసు. పావలా నుంచి సినిమా టికెట్ ఉండేది, పావలా టికెట్ నాకు తెలుసు. అలాగా పావలా టికెట్ ఉన్నప్పుడు రూపాయి అంటే ఫస్ట్ క్లాస్ అన్నమాట. అది అంటే మీకు ₹1 పెడితే నీకు బెస్ట్ వినోదం వస్తుంది. ఒక పాట పాడినాడు, పాడమన్నా సరే ఆడు రూపాయికి పాడ్డాడు. సినిమా 2 గంటలు 3 గంటలు వినోదాన్ని ఇచ్చేది మాట. సినిమా అన్నది ఫ్యామిలీలో 3 పిల్లలు ఉంటే, సినిమా అన్నది పిల్లలకి 3 ఇచ్చే గిఫ్టు. సినిమా అన్నది భార్య బిడ్డలకి తండ్రి ఇచ్చే గిఫ్టు. సినిమా అన్నది కొత్త అల్లుడు కూతురు వచ్చారనుకోండి, అదొక గిఫ్టు. ఇలాగా తక్కువ డబ్బుతో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పొందే విధంగా సినిమాలు తీసుకొచ్చారన్నమాట. దాన్ని మీరు డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, ఇంకోసారి ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.